మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్ధంకి ఏర్పాటు చేయని దీని వాక్య భాగము త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 17వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ విశ్రాంతి అంటున్నాడు. అంటే ఇహమందు జీవించు మనము పరమందుండు దేవునితో విశ్రమించువారమై ఉండాలి. అనగా ఆయన మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము మనలను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. ఇప్పుడు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు, అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయనతో పాటు ఆయన రాజ్యములో నివసించేవారై ఉంటారు. కాబట్టి ఈ నిత్యరాజ్యములో మనము ఆయనతో సదాకాలం ఉండాలంటే ఇహమందు దేవుని యొక్క చిత్తాన్ని పౌలు సెలవిస్తున్నట్లుగా, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు నిలిచి ఉంటారో వారికి విశ్రాంతి నిలిచి ఉంది. అంటే ఇహమందు కలిగే శ్రమలు, శోధనలు, వేదనలు ఇవన్నిటి నుంచి విడిపింపబడి దేవుని యొక్క అనుగ్రహము చేత, ప్రభు యొక్క ప్రేమ చేత, పరిశుద్ధాత్ముని యొక్క పొందికలో మనము తండ్రి యొద్ద జీవించువారమై ఉన్నాము. కాబట్టి ఆ యొక్క నిత్యరాజ్యములో ఎవరైతే ఆయనతో ఉండడానికి, ఎవరైతే ఆయనతో జీవించడానికి తమ హృదయాలను సిద్ధపరచుకుంటారో అటు వారిని ఉద్దేశించాడు. అందుకనే మీ హృదయమును కఠినపరుచుకొనకుడి అంటున్నాడు. అంటే హృదయాలు కఠినపరుచుకోకపోవడం అంటే దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన తన రాజ్యానికి మనలను చేర్చుకుంటారు. ఆయనతో పాటు మనం యుగయుగాలు జీవించేవారమే ఉన్నాము. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఒక నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ నిరీక్షణకు ఆధారంగా పౌలు ఈ మాటను మాట్లాడుతూ అంటున్నాడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం అన్నాడు. తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన లోకానికి పంపడానికి ముందుగానే ఆయన కలుగజేస్తున్న సంస్థ మీద అధికారమును, ఆధిక్యతను అంటే ఆయన ప్రజలైన మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన చిత్తానికి కట్టుబడి ఉన్నప్పుడు మన పట్ల ఆయన ప్రేమ ఉన్నతమైనదే ఉంది. కాబట్టి ఇక్కడ తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించున్నాడు. ఆయన అంటే ప్రభుత్వం మనం ఏమవ్వాలా? సదాకాలము జీవించాలి. సదాకాలం ప్రభుత్వం మనం ఉండాలంటే ఇహమందు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించాలి, జీవించాలి. అంటే లోకానుసారంగా కాక మనము పరలోక సంబంధులుగా ప్రభు యొక్క ఉద్దేశాల చేత, ఆయన మాటల చేత, ఆయన ఉపదేశముల చేత జీవించేవారమై ఉండాలనే విషయాన్ని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మనము దేనిని బట్టి, దేని యందు ఆధారం చేసుకోవాలి అంటున్నాడు ఇక్కడ అని అంటాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము అంటున్నాడు. అందుకనే మీ హృదయములను కఠినపరచుకోకండి అంటాడు. కఠినపరచుకోవడం అంటే మన ఇష్టానుసారంగా మనకు తోచినట్లుగా మనం ప్రవర్తించడం కాదు, కానీ
దేవుని చిత్తము మన పట్ల ఏమైనదో మనము గ్రహించి ఎరిగి ఆయన చిత్తమునకు లోబడమే దేవుని యొక్క ఉద్దేశము. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయనతో పాటు ఆ నిత్యత్వంలో నిత్యరాజ్యంలో ఉంటారు. కాబట్టి మనము ఆయనతో జీవించాలి అంటే ఇహము నుండి పరమునకు కొనిపోబడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఈవులను బట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమంటే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా అన్నాడు. అంటే ఏంటి? విశ్వాసము నుండి తొలగిపోవద్దు, ప్రభు యొక్క ప్రేమ నుండి దూరం కావద్దు. ఈ లోకానుసారంగా నీవు జీవించి మరణాన్ని, నరకాన్ని, పాపాన్ని నీవు కొని తెచ్చుకోకు. దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత, తండ్రి ఆలోచనలు ఆనాడు తన కుమారుని యందు ఎలాగైతే మరి సంపూర్తి చేయబడినవో ఆ విధంగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కూడా ఆయనతో పాటు, అంటే ప్రభు ఎలాగైతే మరణం ముందు తిరిగి లేచాడో అలాగా ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఇహమందు మరణించిన ఆయన యందు తాను జీవించేవాడై ఉంటాడు. అంటే జీవము కలిగిన దేవుని యొక్క మాటల చేత, జీవము కలిగిన దేవుని యొక్క ఉద్దేశాల చేత మనము జీవించవలసి ఉన్నది. కాబట్టి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము అంటాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ప్రభువు చేత, ప్రభు ద్వారా, వాక్యము చేత, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఏదైతే నిరీక్షణ మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణలో కొనసాగాలి. క్రీస్తుతో పాటు క్రీస్తు రాజ్యంలో మనము జీవించవలసి ఉన్నాము. కాబట్టి దాని యందే తప్ప మరి దేని యందు మనస్సు కేంద్రీకరించకూడదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. ఏది మనము దేవునికి ఇష్టకరమైనదో, అంటే ఏది చేయుట దేవునికి ప్రేమతో కూడినదో ఆ ప్రేమకు తగిన దాని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే దాన్ని ఒక ఖడ్గముగా చూపించాడు. అంటే రెండంచులు వాడిగల ఖడ్గం అంటున్నాడు. అంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ దేవుడు నీతో పాటు ఆయన ఉండి నీ పక్షాన ఆయన యుద్ధం చేయవాడై ఉన్నాడు. యుద్ధం చేయవాడు యెహోవాయే. కాబట్టి నీవు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట అదే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదైన రెండంచులు గల అంటున్నాడు. అంటే సజీవమై అంటే నిత్యము జీవించేది, రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం అంటాడు. అంటే ఎటువంటి ప్రాణాత్మ దేహములను, నీలో ఉన్న ప్రతి బలహీనతను ఏదైతే నేను అభ్యంతరపరిచి నేను విశ్వాసం నుండి నాశనం నడిపిస్తుందో దాన్ని తొలగించి ఆ జీవవాక్యం ఏదైతే ఉందో ఆ జీవవాక్యాన్ని బట్టి పౌలు చెప్తున్నాడు, దేవుని వాక్యము జీవము గలదై బలము గలదై రెండంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి అంటాడు. ఎలాంటి ఖడ్గాలు, ఒకవేళ అపవాది దుష్టుడు నీ మీద ఏలుబడి చేయాలని తాను పన్నాగం పనినప్పటికీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి నిన్ను కాపాడువాడై ఉన్నాడని చెప్తున్నాడు. ప్రాణాత్మలకు, కీళ్లకు, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు అంటాడు. అంటే నీ ప్రతి నరాల్లో ఆయన తన ఆత్మకార్యాన్ని, జీవము కలిగిన మాటని నీలో కలిగి ఉండాలి అంటాడు. నువ్వు జీవించినంత కాలము, నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన కృపాక్షేమములు నీ వెంట రావలసి ఉంది. కాబట్టి ఇహమందుండు మనము ప్రభు చేత ఏ విధంగా నడిపింపబడాలో పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అన్నాడు. హృదయం యొక్క తలంపులు, ఆలోచన, హృదయంతరంగా కలిగిన దేవుని యొక్క ఏ వాక్యం అయితే నీవు కలిగి ఉంటావో ఆ వాక్యం నిన్ను ఏం చేద్దంట, పరిశీలించి పరిశోధించి నీలో ఉన్న పాపాన్ని తొలగించి ఆయన నీతిని నీకు ధరింపజేసి ఆయన కొరకు నీవేమై ఉంటావంటే నిత్యజీవం కొరకు ఆ విశ్రాంతి, నిత్య విశ్రాంతిలో నీవు కూడా ఆయనతో ఉంటావు. అంటే ఈ విధమైన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నీవు ప్రభు ప్రేమ నుండి తొలగిపోక ఆ ప్రభు ప్రేమకు బద్ధుడివై ఆ వాక్యానుసారంగా జీవించాలంటున్నాడు. చివరిగా అంటాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అన్నాడు. కాబట్టి నీవు చూచుచున్న, నీవు ప్రేమించున్న, నీ ప్రేమకు బద్ధుడు అయ్యావు. కాబట్టి ఏ ప్రేమ యందు నీవు నిలిచినావో
ఆ ప్రేమ గల కార్యాలు ఆయనను బట్టి నువ్వు చేయాలి. అంటే ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆయనే మొదట మనల్ని ప్రేమించి మనలను మన పాపములను విడిపించడానికి తన కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మాటల చేత, క్రీస్తు యేసు యొక్క వాక్యము చేత, జీవము కలిగిన వాక్యము చేత పౌలు సెలవిచ్చినట్లుగా వాక్యము జీవము గలదై అన్నాడు. అంటే జీవించేది కాబట్టి ఆ జీవించే వాక్యము నీలో జీవిస్తే నీ హృదయాలకు, ప్రాణాత్మ దేహాలకు అది ఏం కలుగుతుందంట? విశ్రాంతిని కలుగజేస్తుంది. కాబట్టి మనం ప్రభువుతో సదాకాలము యుగయుగాలు అక్కడ జీవించాలంటే ఇహమందు ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన చిత్త ప్రకారం మనం బ్రతకాలి. ఆ ప్రకారం బ్రతికితే కనుక మనం బ్రతికినా మరణించినా పౌలు సెలవిచ్చినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు ఎలాగైతే సెలవిచ్చాడో ఆ విధమైన స్థితిని మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రభు ఏ క్షమానొచ్చినా, ఏ సమయంనొచ్చినా ఆయనతో పాటు ఆయన యొక్క మహిమగల రాజ్యంలో ఆ మహిమగల మేఘం మీదకు కొనుపోబడ్డాకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనందరికీ అనుగ్రహించునని ఉదయకాల సమయం భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, నీ కార్యాలను సంపూర్తి చేసి నీవు విశ్రమించిన రీతిగా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచువాడు సదాకాలము నీతో జీవించినట్లు నాయన అట్టి వానికి నీ కృపను అనుగ్రహించి ఉన్నావు. అయ్యా, మా ప్రాణాత్మ దేహములకు నాయన కావలసిన సమాధానము, నెమ్మదిని నీ జీవము కలిగిన వాక్యము చేత జీవింపజేసి విశ్వాసములో మమ్మల్ని కొనసాగింపజేస్తున్నందుకే వందనాలు ప్రభా. నిన్ను బట్టి, నీ మాటను బట్టి మా హృదయమందును ప్రవర్తన యందును జీవించుటకు మాకు నేర్పించండి. నీకు ఆయాసమును, దుఃఖమును, వేదనను కలిగించి తలంపులు, ఉద్దేశములు మాలను దూరపరిచి కేవలం నిన్ను బట్టి, నీ ఆత్మను బట్టి మేము జీవిస్తూ నీ నిత్యరాజ్యములో నీతో సదాకాలం జీవించడానికి అట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థన అవసరతలు కలిగిన అట్టి వారిని దర్శించండి ప్రభా. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యంలో చేరగలందులో కట్టి కృప దయచేయమని నాయన రేపటి సమాధి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత, నీ రెండంచెల వాడిగల కగ్నం చేత మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ కృప చేత నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక, ఆమేన్.